ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. Come on, Lucky, come on. Yay! Wow. Yay! Come on, Lucky, come on. నేనే గెలిచాను. Congratulations, Lucky. థాంక్యూ. రన్నింగ్ లో నేను గెలిచాను, మ్యూజికల్ చైర్ లో నువ్వు గెలిచావు. ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్లు వచ్చాయి. జాను ఇక్కడ వివేక్. ఇక్కడే ఉండాలి కదా వదినా. ఏంటి బాబాయ్, నువ్వుంటే పిన్ ఉండదు, పిన్ ఉంటే నువ్వుండవు. అవును బాబాయ్, మీరు మా గేమ్ చూడటానికి వచ్చారుగా, మరి పిన్ ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే ఎక్కడ ఉంటుందిలే, నేను వెళ్ళి తీసుకొస్తాను. త్వరగా వెళ్ళు వివేక్, గేమ్స్ అన్నీ అయిపోయాయి కదా, ఇంటికి వెళ్దాం. సరే వదినా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును డాక్టర్, మా ఆయన నాకంతా చెప్పేశారు. ఇందాకే కదా ఈ అమ్మాయికి ఏం చెప్పలేదని వివేక్ చెప్పాడు. మీ ఆయన మీతో ఏం చెప్పారమ్మా? మీరు మాట్లాడుకున్నదంతా చెప్పారు డాక్టర్. ఎందుకు డాక్టర్ నా దగ్గర అంత పెద్ద నిజాన్ని దాచిపెట్టారు? నేను బాధపడతానన్నా? అది కాదమ్మా. మీరు డాక్టర్, మీ పేషెంట్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదు. ఇప్పటికైనా నిజం చెప్పండి. మా వారు నాకంతా చెప్పేశారు. మీరింకా నిజం దాచి ప్రయోజనం లేదు. మీ నోటితో వినాలనే నేను ఇలా అడుగుతున్నాను. చెప్పండి డాక్టర్, ప్రాబ్లం ఎవరికి? ఆయనకా లేదా నాకా? లోపం నాలో ఉంటే ఆయనలో ఉందని అబద్ధం చెప్పారెందుకు? ఆ టాబ్లెట్స్ నాకే కదా, చెప్పండి. జాను, నువ్విక్కడున్నావా? అక్కడ లక్కీ మ్యూజికల్ చైర్ గేమ్లో గెలిచింది. అవును, డాక్టర్ గారితో ఏం మాట్లాడుతున్నావు? డాక్టర్ గారు నాకంతా చెప్పారండి. ఆయన డాక్టర్ గారు ఏం చెప్పుంటారు? ప్రాబ్లం నాకే ఉందని చెప్పుంటారు. దానికి మన ఇద్దరం కోర్సు వాడాలని అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్పుంటారు. అంతే కదా డాక్టర్? అవునమ్మా, లోపం మీ ఆయనలోనే ఉంది. నువ్వు ఎంత గుచ్చి అడిగినా అందులో ఏ మార్పు లేదు. ముందు కోర్సు పూర్తి చేయండి, అప్పటి వరకు ఏ డౌట్స్ పెట్టుకోకండి. నిజం చెప్తున్నారా డాక్టర్? నేను డాక్టర్నమ్మా, అబద్ధం ఎందుకు చెప్తాను? జాను, అక్కడ పిల్లలు వదిన నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వెళ్ళు. థ్యాంక్ యూ డాక్టర్. తనకి మీరు ఎక్కడ నిజం చెప్పేశారోనని చాలా టెన్షన్ అయ్యాను. కాస్తుంటే చెప్పేసి ఉండేవాడిని వివేక్, మీరు టైంకి వచ్చారు. జానుకి అప్పటికీ నిజం తెలియకూడదు డాక్టర్. తనంత అడిగినా మీరైతే చెప్పకండి. తనకు నిజం తెలియకూడదని మీరు అనుకుంటున్నారు. నిజం తెలిస్తే ఏమవుతుందోనని నేను టెన్షన్ పడుతున్నాను. ఏది ఏమైనా మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి వివేక్. ఇది చాలా సెన్సిటివ్ విషయం. షూర్ డాక్టర్, థ్యాంక్ యూ. నేను వెళ్ళొస్తాను. కంగ్రాట్స్ లక్కీ, గేమ్లో గెలిచావంట కదా. థాంక్యూ పిన్ని. ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? నీకోసం వివేక్ వచ్చాడు. తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడుతున్నాను. లక్కీ గెలిచిందని ఆయనే చెప్పారు. వెళ్దాం వదినా. అమ్మా, నాన్న ఇంటికి రాడా? ఆయన డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తారు, మనం వెళ్దాం. సరే. మిత్రగారు ఎక్కడికి వెళ్ళారు? మనీషా దగ్గరికి వెళ్ళుంటారా? మనీషా మళ్ళీ ఏం ప్లాన్ చేస్తోంది? ఏం సొల్యూషన్ చెప్తావు మిత్ర? మనీషాని ఎటైనా దూరంగా పంపిస్తావా, లేక నీ కంపెనీలో సీఈఓ పోస్ట్ ఇచ్చి కూర్చోబెడతావా? దాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? న్యాయం చేయాలనుకుంటున్నాను. న్యాయమా? అవును, ఈ ప్రాబ్లంకి న్యాయమే పరిష్కారం. మిత్ర, ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నావా? లేదంకుల్, బాగా ఆలోచించే చెప్తున్నాను. నేను మనీషాకి న్యాయం చేస్తాను.
వద్దు మిత్ర. న్యాయం చేస్తానంటే మీ నాన్నగారు ఒప్పుకోరు. లక్ష్మి అస్సలు ఒప్పుకోదు. అనవసరంగా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వస్తాయి. అవన్నీ నేను చూసుకుంటాను, నాకు వదిలే. మా నాన్నకి, లక్ష్మికి, అందరికీ చెప్పే మనీషాకి న్యాయం చేస్తాను. తను నా ప్రియురాలు, మా ఇంట్లోనే ఉంటుంది. అలా జరగదు మిత్ర, నాకు న్యాయం జరగదు. ఎన్నోసార్లు పీటల దాకా వచ్చిన పెళ్లి, మెడ దాకా వచ్చిన తాళి ఆగిపోయాయి. ఈసారి అలా జరగదు మనీషా. లక్ష్మి బాధపడుతుంది మిత్ర. పిల్లలు డిస్టర్బ్ అవుతారు. ఫ్యామిలీ కూడా నిన్ను చిన్న చూపు చూస్తుంది. పబ్లిక్ నిన్ను గౌరవించరు. మీడియా నిన్ను బలి పశువుని చేస్తుంది. నేను చెప్తే అర్థం చేసుకుంటుంది. ఫ్యామిలీకి కూడా నేను చెప్తాను. నెమ్మదిగా పిల్లలు కూడా అలవాటు పడతారు. ఇక పబ్లిక్, మీడియాని నేను కేర్ చేయను. బాగా ఆలోచించు మిత్ర. అబోర్షనే కరెక్ట్ ఏమో. నా వల్ల అందరూ బాధపడడం ఎందుకు? ఆ బాధ నేను ఒక్కదాన్ని పడతాను. నువ్వైనా ఎందుకు బాధపడాలి మనీషా? నా వల్ల నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? నా పరువు, గౌరవం కోసం నీ ప్రాణాలను కూడా కేర్ చేయట్లేదు. నా గురించి నువ్వింత ఆలోచించినప్పుడు నీ గురించి కూడా నేను ఆలోచించాలి కదా. నా కోసం ప్రాణాలైనా ఇచ్చే ప్రేమ నీకుంది. ఆ ప్రేమకి అన్యాయం చేయలేను. అలా అని నువ్వు లక్ష్మికి కూడా అన్యాయం చేయకూడదు మిత్ర. మీ ఇద్దరికీ న్యాయం చేయడం కష్టంగానే ఉంటుంది. అర్థం చేసుకుంటే అందరం బాగుంటాం. లక్ష్మి అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ లక్ష్మి అర్థం చేసుకోకపోతే? మీ నాన్నగారు ఒప్పుకోకపోతే? ఫ్యామిలీ అంతా నీకు ఎదురు తిరిగితే? అప్పుడేం చేస్తావు మిత్ర? అవును మిత్ర, ఈ మాట నువ్వు చెప్పినంత ఈజీ కాదు. మధ్యలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఏ దడ్డొచ్చినా నేను కేర్ చేయను అంకుల్. నేను నిర్ణయం తీసుకున్నాను. ఇంకొకసారి ఆలోచించు మిత్ర, తొందరపడకు. ఇప్పటికే ఆలస్యమైంది మనీషా. మన మధ్య తప్పు జరిగిన రోజే నేను నీ మెడలో తాళి కట్టుండాల్సిందే. అది జరగలేదు. మన పెళ్ళి అలా జరగకూడదు కూడా. ఇప్పుడు అందరి సమక్షంలో నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటా. పద, ఇంటికి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.